హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్. శ్రీ గురుభ్యో నమః. కులదేవతామూర్తి శ్రీభూసమేత శ్రీ శ్రీనివాసుని పాదపద్మాలకు, కులగురువులైన శ్రీ 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 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి పాదపద్మాలకు భక్తిపూర్వక నమస్కారములను సమర్పించుకుంటున్నాను. జగన్నాథదాసుల వారు హరికథామృతసారము అనే ఒక దివ్యమైన రత్నాన్ని కన్నడ భాషలో మనకు అందించారు. సంస్కృత భాషా పరిజ్ఞానం లేనటువంటి, శాస్త్రాధ్యయనం చేయలేని వారికి కూడా మోక్ష సాధన జ్ఞానాన్ని తెలియజేయటం కోసం శ్రీహరి వాయు గురువుల ప్రేరణతో ఈ గ్రంథాన్ని రచించి మనకు అందించారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణ, స్మృతి మొదలైన గ్రంథాల్లో ఉన్న శ్రీహరి మహిమలతో కూడిన కథాసారమే అమృతం. అలాంటి హరికథా సారమనే అమృతం ఈ గ్రంథంలో మనకి దొరుకుతుంది. ఈ గ్రంథాన్ని నిత్యము పారాయణ చేసేవారికి సకల సిద్ధిప్రదమై శ్రీహరి అనుగ్రహాన్ని పొందగలరు. ఇంతటి మహిమాన్వితమైన ఈ హరికథామృత సార అధ్యయనం చేసే భాగ్యాన్ని మనకి కలగజేసిన వారు మన కులగురువులు, ఉత్తరాది మఠాధీశులైన శ్రీ 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 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు. విశ్వమధ్వ మహాపరిషత్తుకు అంగ సంస్థగా ఉన్న సౌరభదాస సాహిత్య విద్యాలయాన్ని స్థాపించి పూజ్య పండిత ప్రమోదాచార్య పూజార్ వారిచే దీనిని నడిపిస్తూ దేశ విదేశాలలో ఎందరెందరికో దాస సాహిత్య అధ్యయనం చేసే భాగ్యాన్ని కలగజేశారు. ఈ విద్యాలయ అధ్యయనంలో భాగంగా దాస సాహిత్యంలోని వివిధమైన అంశాలున్నాయి. అనేక మంది హరిదాసుల, యతుల చరిత్రలు, ఎన్నో దీర్ఘకృతులు, ప్రమేయాలు, దాసకీర్తనలు, ముండిగలు, సుళాదులు మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా హరికథామృతసారం 32 సంధులు కలిగింది ఈ గ్రంథం. శ్రీమద్ ఆచార్యుల వారి సిద్ధాంతాన్ని తెలిపే శ్రీమన్యాయసుధా గ్రంథంలోని విషయాలను తెలిపే గ్రంథం ఇది. అందుకనే ఈ గ్రంథం కన్నడ న్యాయసుధ అని ప్రసిద్ధి పొందింది. అయితే ఈ అధ్యయనం కన్నడ భాషలో ఉండటం వలన తెలుగు ప్రాంతంలోని కొందరు జిజ్ఞాసులైన వారు కన్నడ భాషా పరిచయం లేక, ఈ భాషా పరిచయం లేకపోవటం వలన ముందడుగు వేయలేకపోతున్నారు. అందుచేత అలాంటి జిజ్ఞాసులైన వారికి మరియు ఈ గ్రంథంలోని అమృతతుల్యమైన విషయాలను విని ఆనందించే వారికి పరీక్షార్థుల కోసం ఉపయోగంగా ఉంటుందని విశేషాంశాల సహితంగా తెలుగు భాషలో ఈ హరికథామృత సారాన్ని వివరిస్తూ చెప్పాలని శ్రీ హరివాయు గురువుల ప్రేరణతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అంటే కన్నడ భాషా పరిజ్ఞానం లేకపోయినా తెలుగులో ఒకసారి విన్న తర్వాత పరీక్ష రాసుకునేటువంటి వాళ్ళు కన్నడ భాషని సులభంగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. విని ఆనందించే వారికి ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి సాధనాభిలాషులైనటువంటి సజ్జనులు దీన్ని విని ఆనందించి ఉపయోగించుకోగలరని ప్రార్థిస్తున్నాను.